హాయ్ అండి అందరికీ. ఇది నా ఒడిబియ్యం వ్లాగ్. పొద్దున్నే మెట్టలు చేయించుకున్నాను ఆ రోజే. ఇంకా ఒడిబియ్యం కూడా పోసుకున్నాను ఆ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఇక చూసేయండి.
ఆడపడుచుకు ఒడి బియ్యమే, మా ఇంటి ఆడపడుచుకు ఒడి బియ్యమే. మగువలందరూ చేరి ఒడి నింపరే, మా ఇంటి ఆడపడుచుకు ఒడి బియ్యమే. ఒడియాన పీఠంలోన మహాలక్ష్మి ఉండును, ఆ శక్తి రూపినికి ఒడి బియ్యం పోసేము. ఒడియాన పీఠంలోన మహాలక్ష్మి ఉండును, ఆ శక్తి రూపినికి ఒడి బియ్యం పోసేము. రక్షణగా నిలిచే ఒడిని ఒడి నింపరే, మా ఇంటి ఆడపడుచుకు ఒడి బియ్యమే. మగువలందరూ చేరి ఒడి నింపరే, మా ఇంటి ఆడపడుచుకు ఒడి బియ్యమే. మా ఇంటి ఆడపిల్లే మహాలక్ష్మి రూపంగా, మా ఇంటి అల్లుడు గారు విష్ణుమూర్తిగా తలచి, మా ఇంటి ఆడపడుచు మహాలక్ష్మి రూపంగా, మా ఇంటి అల్లుడు గారు విష్ణుమూర్తిగా తలచి, చీరసారెలు పెట్టి ఒడి నింపరే, మా ఇంటి ఆడపడుచుకు ఒడి బియ్యమే. మగువలందరూ చేరి ఒడి నింపరే, మా ఇంటి ఆడపడుచుకు ఒడి బియ్యమే. 5 పిడికిళ్ళ బియ్యం తీయించి తల్లికి ఇచ్చి, పుట్టింటి వారిని చల్లంగా చూడాలని. 5 పిడికిళ్ళ బియ్యం తీయించి తల్లికి ఇచ్చి, పుట్టింటి వారిని చల్లంగా చూడాలని. గడపను పూజించి వేడుకొనేను, మా ఇంటి ఆడపడుచుకు ఒడి బియ్యమే. మగువలందరూ చేరి ఒడి నింపరే, మా ఇంటి ఆడపడుచుకు ఒడి బియ్యమే. పసుపు కుంకుమలతో దీర్ఘ సుమంగళిగా, అష్టైశ్వర్యముతో తులతూగుతూ ఉండాలంటూ, పసుపు కుంకుమలతో దీర్ఘ సుమంగళిగా. మీ పేరేంటండి? నేను మారం సౌమ్య, మా ఆయన సంతోష్ కుమార్తో వచ్చాను. ఎందుకు వచ్చారు? ఎందుకు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఒడి బియ్యం పోసుకోవడానికి వచ్చాము. మా ఇంటి ఆడపడుచుకు ఒడి బియ్యమే, మా ఇంటి ఆడపడుచుకు ఒడి బియ్యమే. మగువలందరూ చేరి ఒడి నింపరే, మా ఇంటి ఆడపడుచుకు ఒడి బియ్యమే. మనసారర్పణ భావనతో సమర్పింతునే ఒడి బియ్యం. 5వ తనముకు ఒడి బియ్యం.